హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఎగ్ మ్యాగీ చేశానండి. చూడండి నేనైతే ఎలా చేశానో, ఫస్ట్ నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ అనుకున్నాను. అందుకేం చేశానంటే ఒక 2 ఆనియన్స్ కొంచెం మీడియం సైజ్ ఉన్నది కట్ చేసి, దాంట్లోనే మళ్ళా టమాటోస్ కూడా వేశాను. అంటే ఆనియన్ లైట్‌గా బ్రౌనిష్‌గా వచ్చిన తర్వాత ఒక టమాటో వేసుకున్నాను. వేసి కొంచెం బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ అంటే 1 మినిట్ మూత పెట్టుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే మిర్చి అనేది కూడా యాడ్ చేశాను. మిర్చి యాడ్ చేసి మళ్ళా అంతా కూడా ఒకసారి కలుపుకున్నాను. ఎందుకంటే మిర్చి టేస్ట్ అనేది మొత్తం అంతా రావాలని చెప్పి, ఆ స్పైసీనెస్‌కి అని చెప్పి కొంచెం అంతా కూడా బాగా హిట్ అయిందా లేదా అని చెప్పి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపాను. ఎక్కడ కూడా అడుగు పట్టకుండా మొత్తం అంతా కలిపాను. దాంట్లో నేనేం చేశానంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేశాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ మ్యాగీ మసాలా ప్యాకెట్స్‌లోనే అన్నీ ఇస్తారు కాబట్టి ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఏశాను. అయిపోయిన తర్వాత దాంట్లోనే మ్యాగీ మసాలాలు కూడా వేశాను. నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నానండి. అందుకు 3 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా అనేది వేశాను. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా కలిపాను. కలిపేసి ఒక సైడ్‌కి అనేది పెట్టుకున్నాను. ఒక సైడ్‌కి పెట్టుకున్న తర్వాత ఆ సైడ్‌లోనే నేను ఎగ్ కూడా 3 ప్యాకెట్స్‌కి 3 ఎగ్స్ అనేది వేసుకున్నాను. వేసి ఎగ్స్ కూడా నేను ఇంకా అదంతా సైడ్‌కి జరుపుకొని ఎగ్స్ కూడా ఆ సైడ్‌నే వేసుకొని దాన్ని కూడా నేను బాగా ఫ్రై చేసుకున్నాను. మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండిట్లికి కూడా ఏదైతే మనం పక్కన అనేది మనం ఏంటి ఆనియన్, టమాటో, మిర్చి అనేది పెట్టామో, ఈ పక్కన ఇది పెట్టాము. 2 కూడా ఒకేసారి కలిపేసాను. ఎప్పుడైతే ఎగ్ అనేది కొంచెం బాగా ఫ్రై అయిందో, అయిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసాను. కలిపేసిన తర్వాత మొత్తం అంటే ఈవెన్‌గా వచ్చినట్టు. మళ్ళా నేనైతే 3 ప్యాకెట్స్‌కని చెప్పి చిన్న గ్లాస్‌తో వాటర్ అనేది తీసుకున్నాను. ఇన్‌కేస్ సరిపోకపోతే మనం తర్వాత కూడా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అనేది ముందే చిన్న గ్లాస్‌తోని ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తీసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసి, మళ్ళా ఒకసారి మూత అనేది పెట్టుకున్నాను. అంటే వాటర్ కొంచెం బాగా బాయిల్ అవ్వడానికి. ఎందుకంటే వాటర్ ఎప్పుడైతే బాగా బాయిల్ అవుతుందో మ్యాగీ ఏసినా కూడా మనకు కొంచెం ఈజీగా కుక్ కూడా అవుతుంది. మనం ఎప్పుడైతే చల్ల నీటిలో వేసేస్తామో అదైతే అంత బాగా కుక్ అవ్వదు. అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. నేను అప్పుడు మ్యాగీననేది విడదీసి ప్రతి దాంట్లో విడదీసి అనేది పెట్టేసాను. మనం ఎప్పుడు విడదీసే పెట్టాలి. లేకపోతే మ్యాగీ అనేది కొంచెం కొంచెం హాఫ్ హాఫ్‌గా కుక్ అవుతూ ఉంటుంది. నేను అందుకని చెప్పి విడదీసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేశాను. కొంచెం వాటర్ సరిపోలేనట్టుందని చెప్పి మళ్ళా కొంచెం వాటర్ అనేది దాంట్లో లైట్‌గా యాడ్ చేశాను. అంటే మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువైపోయినా కూడా సూపీగా అయిపోతుంది. టేస్ట్ మారిపోతుంది. అందుకని చెప్పి నేను కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం అంతా ఎగ్గే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఎగ్ పెట్టుకున్నాం కాబట్టి, ఎక్కువ ఎగ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మన మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం అని చెప్పి కొత్తిమీర అలా జల్లుకున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.